హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీక్లో కనిపించిన వాటిని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్స్ లిస్టింగ్ చూద్దాం. బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్. సో ఈ బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు, దాని యొక్క ఆబ్జెక్టివ్, దాని తర్వాత వరల్డ్ డ్రాట్ అట్లస్, మరి ఇది ఎవరు తీసుకొచ్చారు, ఏం ఫైండింగ్స్ చెప్తున్నారు, అలానే యూపీఐ లైట్. సో ఇది ఆర్బీఐ రీసెంట్గా ట్రాన్సాక్షన్ లిమిట్ కానీ ఇలాంటివన్నీ ఇంక్రీజ్ చేసింది. యూపీఐకి, యూపీఐ లైట్కి, యూపీఐ 1, 2, 3కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. అలానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్లో ఉంది. దెన్ ఐఎన్ఎస్ త్రిశూల్, సో ఇది చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నఫిత్రోమైసిన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. దెన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్, ఇది రీసెంట్గా మన ఇండియా నుంచి ఒక ఎన్వైర్మెంటలిస్ట్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్, మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు, యుఎన్సిసిడి లాంచ్ చేయడం జరిగింది. సో ఎక్కడ మన COP16 ఈ మధ్య. యుఎన్సిసిడి అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, అది రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది కదా. సో అక్కడ దీన్ని బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ల్యాండ్ మేనేజ్మెంట్ అనే దాంట్లో సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ జరగాలి అంటే ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ కూడా ఉండాలి అనేది గుర్తు చేస్తూ ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు, రైట్. సో ఇక్కడ యుఎన్సిసిడి యొక్క ఇనిషియేటివ్, ఈ ఇనిషియేటివ్లో మెయిన్ ఫోకస్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ని సస్టైనబుల్ ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే జనరల్గా బిజినెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు ఎన్వైర్మెంటల్ కన్సిడర్ చేయకపోతే కనుక ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూట్ అవుతూ ఉంటే మనం ఎర్త్ని మళ్ళీ రీస్టోర్ చేస్తూ వెళ్ళాలి అంటే చాలా ఛాలెంజింగ్గా మారుతుంది. అందుకని బిజినెస్ ఆర్ ప్రైవేట్ ఎంటిటీస్ యొక్క రోల్ అనేది చాలా అవసరం అని గుర్తు చేస్తూ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏంటి, ల్యాండ్ డిగ్రేడేషన్ అని డ్రాట్ని ఆపాలి అంటే ప్రైవేట్ సెక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని ఇనిషియేటివ్ ఎంఫసైజ్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏం పెట్టుకున్నారు, 1.5 బిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ని మనం 2030 లోపు రీస్టోర్ చేయాలి. అంటే ఆల్రెడీ డిగ్రేడ్ అయిపోయిన ల్యాండ్ని రీస్టోర్ చేయాలి, దాన్ని నార్మల్సీకి తీసుకురావాలి. అప్పుడు ఏమంటాం దాన్ని, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. అంటే మనం ఎంత డిగ్రేడ్ చేస్తాం దాన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తాం, దాన్ని ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటాం. సో నెట్ జీరో ల్యాండ్ డిగ్రేడేషన్ ఎప్పటి వరకు అచీవ్ చేయాలనుకుంటున్నాం, 2030. అంటే ఆల్రెడీ డిగ్రేడ్ అయిపోయిన ల్యాండ్ మొత్తం మళ్ళీ రీస్టోర్ చేస్తే కనుక ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటాం. సో నెట్ జీరో ఎలా క్లైమేట్ చేంజ్లో సేమ్ అలానే. ఇక్కడ 3 పిల్లర్స్ ఏంటి, బిజినెస్ ఆపరేషన్స్ అండ్ వాల్యూ చైన్స్ని ప్రమోట్ చేయడం, రైట్. సో వాళ్ళ సెట్ టార్గెట్స్ ఇచ్చి వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం. ఫైనాన్స్, దేనికైనా ఫండింగ్ అండ్ ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫైనాన్స్ మీద ఫోకస్ చేయడం. అండ్ అడ్వొకసీ, సస్టైనబుల్ సొల్యూషన్స్ని ఇంకా అడ్వకేట్ చేయడం అనేది ఈ యొక్క ఆబ్జెక్టివ్. సో యుఎన్సిసిడి అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం, 1994లో. ఇది మనకి రియో ఎర్త్ సమిట్ 1992 నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్స్లో ఒకటి. కానీ ఇది ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది, 1994లో. ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, 196 కంట్రీస్ ఉన్నాయి, ప్లస్ యూరోపియన్ యూనియన్ అనేది సెపరేట్గా మెంబర్ కంట్రీగా ఉంది. దెన్ ఇక్కడ మెయిన్ జాబ్ ఏంటి, ల్యాండ్ డిగ్రేడేషన్ ఆపకుండా అయిన ల్యాండ్ని మళ్ళీ రీస్టోర్ చేయడం అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇది ఓన్లీ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. డెజర్టిఫికేషన్ కానీ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ని మనం ఆపాలి అంటే ఓన్లీ లీగల్ బైండింగ్ ట్రీటీ యుఎన్ పరిధిలో ఉన్నదంటే యుఎన్సిసిడి. దీనికి సంబంధించిన COP16 రియాద్ సౌదీ అరేబియాలో జరుగుతుంది, రైట్. దెన్ నెక్స్ట్ ఏంటి, వరల్డ్ డ్రాట్ అట్లస్. దీన్ని ఎవరు లాంచ్ చేశారు, యుఎన్సిసిడి లాంచ్ చేసింది. ఎవరితో పాటు, యూరోపియన్ కమిషన్ సాయంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వరల్డ్ డ్రాట్ అట్లస్ అనేది మనకి డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎంత ఉన్నాయి, ఎంత పాపులేషన్ ఇంపాక్ట్ అవుతుంది, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దీన్ని లాంచ్ చేశారు. దీని ప్రకారం ఏంటి, 75% ఆఫ్ ద పాపులేషన్ వరల్డ్ మొత్తంలో 2050 కల్లా డ్రాట్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ రిపోర్ట్ని బట్టి మనం వాటర్ సప్లై కానీ, అగ్రికల్చర్ కానీ, హైడ్రో పవర్ కానీ, ఇన్లాండ్ నావిగేషన్ అండ్ ఎకోసిస్టమ్, వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకుని డిగ్రేడేషన్ ఇంపాక్ట్స్ అనే వాటి మీద పడకుండా అందరికీ ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉండే విధంగా చేసే విధంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దెన్ మెజర్స్ ఏంటి, ఇక్కడ గవర్నెన్స్ అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఇవ్వడం, డ్రాట్ అనేది వచ్చే ముందే కొంచెం మెజర్స్ తీసుకోవడం వల్ల మనం దాన్ని ఇంపాక్ట్ని మిటిగేట్ చేయడం. ల్యాండ్ యూస్ మేనేజ్మెంట్, సో ఎఫెక్టివ్గా సస్టైనబుల్గా యూస్ చేసే విధంగా. అలానే వాటర్ సప్లై అనేది కూడా మనం సస్టైనబుల్గా యూస్ చేసే విధంగా ఈ వరల్డ్ డ్రాట్ అట్లస్ ఏదైతే ఉందో అది మనకి ఎంఫసైజ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ యూపీఐ లైట్. సో రీసెంట్గా ఏం చేశారు, ఆర్బీఐ మనకి వాలెట్ ఏదైతే ఉంటుందో దాని లిమిట్ని మనకి 2000 నుంచి 5000కి ఎన్హాన్స్ చేశారు. సో ఇప్పుడు ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. యూపీఐ లైట్లో వాలెట్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత, ట్రాన్సాక్షన్ లిమిట్ ఏమో 1000 చేశారు, బట్ వాలెట్ లిమిట్ ఏమో 5000 చేశారు. మరి యూపీఐ లైట్ ఎప్పుడు లాంచ్ చేసుకున్నాం మనం, 2022లో. ఎవరు డెవలప్ చేశారు, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, సో మనం బిమ్ కానీ ఈ యూపీఐ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే చేశారు, రైట్. ఆధార్ ఎనేబుల్డ్
పేమెంట్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా. దెన్ ఆన్ డివైస్ వ్యాలెట్స్ ఏంటి, జనరల్గా మనకి యూపీఐ లైట్కి యూపీఐకి డిఫరెన్స్ ఏంటి అంటే యూపీఐ అనేది మనకు మాక్సిమం 2 lakhs వరకు అలా బ్యాంక్ వేరీ అవుతుంది. 1 lakh 2 lakhs వరకు మాక్సిమం తీసుకెళ్ళగలం మనం. యూపీఐ పిన్ అవసరం ఉంటుంది యూపీఐలో జనరల్గా. అండ్ మనకి ప్రతిసారి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి యూపీఐ ట్రాన్స్ఫర్ చేయాలంటే. ఇక్కడ వాలెట్ లాంటిది ఉండదు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి డెబిట్ అవుతాయి. బట్ యూపీఐ లైట్ ఏంటి, ఒక వాలెట్ ఉంటుంది, ఆ వాలెట్లో మనం ఆఫ్లైన్లో కూడా మనీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎంత స్టోర్ చేసుకున్నామో అంత వంటి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ పిన్ లాంటిది అవసరం ఉండదు, కానీ ఇది స్మాల్ స్కేల్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే యూజ్ చేసుకోగలం. అలా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ వాలెట్ లిమిట్ ఎంత పెంచారు, 5,000కి పెంచారు. కరెంట్లీ 2,000 ఉంది. మరి ఇక్కడ యూపీఐ పిన్ అవసరం ఉండదు అండ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యూపీఐకి యూపీఐ లైట్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. యూపీఐకి ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అండ్ లార్జ్ స్కేల్ ట్రాన్సాక్షన్స్కి వాడతాం. యూపీఐ లైట్ అనేది ఆఫ్లైన్లో కూడా వాడవచ్చు, ఎందుకంటే వాలెట్లో ఉన్న అమౌంట్ని మనం ట్రాన్సాక్షన్ పర్పస్ కోసం వాడతాం. ఇక్కడ యూపీఐ పిన్ అవసరం ఉండదు, కానీ యూపీఐలో ఖచ్చితంగా పిన్ అనేది అవసరం ఉంటుంది. ఇవన్నీ ఫండమెంటల్ డిఫరెన్సెస్. మరి ఇక్కడ మనకి యూపీఐ లైట్కి యూపీఐ 1 to 3కి డిఫరెన్స్ ఏంటి, యూపీఐ లైట్ అనేది స్మార్ట్ ఫోన్స్లో జనరల్గా యూజ్ చేస్తాం. యూపీఐ 1 to 3 ఏమో ఫీచర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో యూజ్ చేయడానికి యూపీఐ 1 to 3 అనేది ఉంది. సో ప్రైమరీ డిఫరెన్సెస్ తెలుసుకోండి. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఇది ఎప్పుడు తీసుకొచ్చాం, 1991లో. దీన్ని తీసుకొచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకు అయోధ్యలో బాబ్రీ మస్జిద్ డెమాలిషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అలాంటి గొడవలు ఫ్యూచర్లో జరగకుండా రయోట్స్ అనేవి, కమ్యూనల్ రయోట్స్ అనేవి ఇలాంటి వాటి వాళ్ళు అవ్వకుండా ఉండడానికి అప్పుడున్న పివి నరసింహారావు గవర్నమెంట్ అనేది మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఇండియన్ పార్లమెంట్లో పాస్ చేశారు. దాని ప్రకారం ఏంటి, మనకి అప్పుడు 15th August 1947 ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి రిలీజియస్ క్యారెక్టర్ అనేది ఆ పర్టికులర్ వర్షిప్ సైట్కి ఏదైతే ఉందో అది హిందూ సైట్ అయితే హిందూ సైట్గానే ఉండాలి, రిలీజియస్ ముస్లిం సైట్ అయితే ముస్లిం సైట్గానే ఉండాలి. సో దాని రిలీజియస్ క్యారెక్టర్ అనేది 15th August 1947 రోజు ఏముందో దాన్నే ఫైనల్గా ఫ్రీజ్ చేస్తారు. దాని క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనకి ఇలాంటివి చేయకపోతే ఇక్కడ మసీద్ ఉంది, ఇక్కడ హిందూ టెంపుల్ ఉంది, ఇవన్నీ కూడా కామన్గా వినిపిస్తూనే ఉంటాయి. సో ఎప్పుడు కూడా లిటిగేషన్ అనేది ఎండ్ అవుతూ ఉండదు. ఖచ్చితంగా చాలా సంవత్సరాలు కోర్సులో నలిగి కమ్యూనల్ రైట్స్ జరిగి ఇవన్నీ జరగకుండా ఉండాలి అనే రీజన్తో మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటి ఆబ్జెక్టివ్, ఫ్రీజింగ్ ద స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాజ్ దే ఎగ్జిస్టెడ్ ఆన్ 15th August 1947. మరి ఇక్కడ ఏంటి, రిలీజియస్ కన్వర్షన్స్ని అంటే ఎస్పెషల్లీ రిలీజియస్ ట్రైన్స్ కానీ టెంపుల్స్ కానీ మస్జిద్ కానీ ఉన్న రిలీజియస్ క్యారెక్టర్ చేంజ్ అవ్వకుండా కన్వర్షన్స్ జరగకుండా ఉండడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. సో మరి మెయిన్ ప్రొవిజన్స్ చూద్దాం. సో సెక్షన్ 3 ఏం చెప్తుంది, కన్వర్షన్ ప్రొహిబిషన్ అంటే దాన్ని ఇస్లామిక్ సైట్ని హిందూ సైట్గా మార్చలేం, అలాంటివి చేయకూడదు. అలానే రిలీజియస్ క్యారెక్టర్ ఎలా ఉందో 15th Augustని అలానే మెయింటైన్ చేయాలి. తర్వాత అబేట్మెంట్ ఆఫ్ కేసెస్. సో మనకి అప్పుడున్న కేసెస్ అన్నిటిని ప్రొహిబిట్ చేసి న్యూ కేసెస్ని ఆపేశారు, కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్న వాటిని. సో ఇవన్నీ కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ యొక్క మెయిన్ ప్రొవిజన్స్. మరి ఎక్సెప్షన్స్ ఏంటి, ఈ యాక్ట్ ఎవరికి వర్తించదు అంటే అయోధ్య రామ్ మందిర్ కేసు, ఎందుకంటే అప్పుడు అది సబ్జుడైజ్గా ఉంది, ఇంకా డిసైడ్ అవ్వలేదు అందుకని. అండ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఆర్కియలాజికల్ సర్వే పరిధిలో ఉంటాయి వాటికి కానీ, ఇంకొన్ని డిస్ప్యూట్స్ ఏవైతే మ్యూచువల్గా అగ్రీ చేసి సాల్వ్ చేసుకుంటారో వాటికి కూడా ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది వర్తించదు. సో ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పెనాలిటీస్ కూడా ఇంపోజ్ చేస్తారు, 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే దీన్ని వైలేట్ చేసిన వాళ్ళకి. దెన్ నెక్స్ట్ ఏంటి, ఐఎన్ఎస్ త్రిశూల్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా దీన్ని మనం రష్యాలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ విల్ కమిషన్ ఐఎన్ఎస్ త్రిశూల్ స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్ అండర్ ప్రాజెక్ట్ 11-13-35. ఓకే, 1135.6 అనేది ఇక్కడ కలిన్గ్రాడ్ రష్యాలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇదేంటి, క్రివాక్ 3 క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ సబ్ క్లాస్ మెరైన్స్కి మనకి ఇది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఏంటి, ఎనిమీ రాడార్లోకి కనిపించకుండా మూవ్ అవుతుంటాయి అనమాట. వాటిని లో నాయిస్ కానీ లో సౌండ్ కానీ స్టెల్త్ ఫ్రిగేట్స్ అని అంటాం. సో దాంట్లో ఒకటి ఐఎన్ఎస్ త్రిశూల్. సో ఇది ఈ క్లాస్ ఆఫ్ మిసైల్స్లో మనం డెవలప్ చేసుకున్న వాటిల్లో 7th షిప్ అనమాట, రైట్. సో ఇది ఎక్కడ బిల్డ్ చేస్తారు, యంతర్ షిప్ యార్డ్ కలిన్గ్రాడ్ ఇన్ రష్యా. సో ఇక్కడ కాంట్రాక్ట్ అనేది మనం 2016లో రష్యాకి ఇండియాకి మధ్యలో సైన్ అయింది. బట్ ఇక్కడ మెయిన్ ఫీచర్స్ చూస్తే కనుక 125 meters లెంత్, డిస్ప్లేస్మెంట్ అంటే దాని నుంచి ఎంత వెయిట్ని మనం సపోర్ట్ చేయగలం, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మిసైల్స్ని కానీ. అంటే చూస్తే ఇక్కడ మనం 3,900 tonsని దాని నుంచి డిస్పోజ్ చేయగలం, దాని డిస్ప్లేస్మెంట్ అంటాం. స్టెల్త్ అంటే ఏంటి, రాడార్ డిటెక్టబిలిటీ అనేది లేకుండా మనం దాన్ని జాగ్రత్త పడవచ్చు. స్పీడ్ అనేది 30 knots ఉంది. వెపన్ సిస్టమ్స్ చూస్తే కనుక గైడెడ్ మిసైల్స్ని మనం లాంచ్ చేయొచ్చు. సో అలానే మనకి కంబాట్ వర్సిటాలిటీ అనేది ఉంది. యాంటీ సర్ఫేస్, యాంటీ ఎయిర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఓన్లీ ఒక విధంగా కాకుండా ల్యాండ్, ఎయిర్, సర్ఫేస్ అన్నిటినీ యూజ్ చేయొచ్చు.
సో నెక్స్ట్ మరి ఈ ఐఎన్ఎస్ తుషూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకు స్ట్రాటజిక్ ఎసెట్. ఎందుకంటే ఇండియాస్ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీ బూస్ట్ అవుతుంది. అలానే 26% ఆఫ్ ద ఇండిజినస్ కాంపోనెంట్ అనేది ఇండియా నుంచే జరిగింది. సో ఇక్కడ ఇండియన్ రష్యన్ కొలాబరేషన్. సో మనకి డిఫెన్స్ సెక్టర్లో రష్యా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా. మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ అనేది మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలానే స్టేట్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేశారు కాబట్టి మోడర్నైజేషన్ కూడా జరిగింది. రీజనల్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇండియన్ ఓషన్ రీజన్లో స్టెబిలిటీ రావాలన్నా వీటన్నిటికి కూడా ఐఎన్ఎస్ తుషూల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది డిఫెన్స్కి రిలేటెడ్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కొత్తగా మనం నిఫెత్రోమైసిన్ని డెవలప్ చేసాం. ఇదేంటి అంటే ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్. మరి యాంటీబయోటిక్ మనకి ఇప్పటివరకు లేవా అంటే చాలా యాంటీబయోటిక్స్ ఉన్నప్పటికీ కూడా అన్నిటి వల్ల మనకి ఏమవుతుంది, రీసెంట్ టైమ్స్లో ఏఎంఆర్ అనేది వస్తుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే మనం జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయోటిక్స్ ఇస్తాం. యాంటీబయోటిక్స్ అనేవి మనం రిపీటెడ్గా తీసుకోవడం వల్ల అయినా, ఓవర్ యూజ్ అయినా, మిస్యూజ్ చేయడం వల్ల అయినా ఏమవుతుంది, మనకి ఆ డ్రగ్స్ అనే వాటికి ఆ బ్యాక్టీరియా అనేది రెస్పాండ్ అవ్వదు. సో దానికి రెసిస్టెన్స్ వస్తుంది ఆ డ్రగ్స్కి, అంటే ఇంకా స్ట్రాంగ్గా మారుతాయి. వాటిని సూపర్ బగ్స్ అని కూడా అంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి, మనకి మెడిసిన్ తీసుకున్నప్పటికీ కూడా అది ఇన్ఫెక్షన్ క్యూర్ చేయలేకపోతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్న యాంటీబయోటిక్ ఏంటి అంటే నిఫెత్రోమైసిన్. ఇది దేనికోసం, ఎస్పెషల్లీ కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి డెవలప్ చేశారు. ఇంతకుముందు మనకున్న ఎసిథ్రోమైసిన్ ఏదైతే ఉందో ఆ డ్రగ్తో పోలిస్తే 10 times మోర్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే దీన్ని ఎవరు డెవలప్ చేశారు, వోకార్డ్ లిమిటెడ్ అనేది బిరాక్, మనకి బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్ కౌన్సిల్ బిరాక్ ఏదైతే ఉందో డీబీటీ కింద వాళ్ళు దీంతో కలిసి డెవలప్ చేయడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా ఏదైతే బ్యాక్టీరియల్ న్యూమోనియా ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మరి ఇక్కడ గ్లోబల్గా నేషనల్గా ఉన్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి, ఏఎంఆర్ని తగ్గించడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించి ఏఎంఆర్లోనే కేరళ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన ఆపరేషన్ ఏంటి, ఆపరేషన్ అమృత్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. దెన్ ఎఫెక్టివ్నెస్ ఏంటి, 10 times మోర్ ఎఫెక్టివ్ దాన్ ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్. ఎజిథ్రోమైసిన్ అనేది ఏఎంఆర్ని కాజ్ చేస్తుంది, రిపీటెడ్గా తీసుకుంటున్నాం కాబట్టి, బట్ ఇక్కడ ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. అలానే 3-day ట్రీట్మెంట్లోనే మనకి మొత్తం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గుతోంది. అలానే టిపికల్ అండ్ ఎటిపికల్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఏవైతే మనకి సుపీరియర్ అవుతున్నాయో మన డ్రగ్స్ కంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి కూడా ఈ నిఫెత్రోమైసిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫస్ట్ గ్లోబల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మైక్రోలైట్ యాంటీబ్యాక్టీరియా. 30 years ఓవర్ మనం ఫస్ట్ టైం డెవలప్ చేసుకున్నాం ఇలాంటిది. అలానే ఏఎంఆర్ని ట్యాకిల్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ డ్రగ్ కూడా. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. మరి దీన్ని ఎవరికి ఇచ్చారు, రీసెంట్గా మన ఫేమస్ ఎన్వైర్మెంటలిస్ట్ అండ్ ఎకాలజిస్ట్ అయిన మాధవ్ గాడ్గిల్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఎవరు ఇస్తారు, UNEP ఇస్తుంది, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. సో UN హిస్టరీ ఆర్ UN పరిధిలో ఉన్న హైయెస్ట్ ఎన్వైర్మెంటల్ అవార్డ్ ఏంటి అంటే దీన్ని గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు, ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. మరి దీన్ని ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, 2005లో UNEP అనేది ఇస్తుంది. UNEP ఎప్పటి నుంచి వచ్చింది మనకు అమల్లోకి, 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది, నైరోబీ కెన్యాలో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. మరి ఇదేంటి, UN యొక్క హైయెస్ట్ ఎన్వైర్మెంటల్ అవార్డ్. ఎవరైతే పీపుల్ని ప్రొటెక్ట్ అండ్ ప్లానెట్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని మెషర్స్ తీసుకుంటారో వాళ్ళకి అవార్డ్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా ఎలిజిబిలిటీ చూస్తే ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ హూ వర్క్ ఫర్ ఇన్నోవేషన్, దేన్ని ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్ని ఆపడానికి. మరి అదేంటి, క్లైమేట్ చేంజ్ కానీ, బయోడైవర్సిటీని కానీ, పొల్యూషన్ని కానీ ఆపే విధంగా ఎవరైతే కొత్త ఇన్నోవేటివ్ మెషర్స్ని తీసుకున్నా, రికమెండేషన్స్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు జనరల్గా. సో ఇక్కడ ఏంటి, పాలసీ లీడర్షిప్ ఉండాలి, ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ ఉండాలి, లేదంటే ఎంటర్ప్రెన్యూర్ విజన్ ఉండాలి, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఉండాలి. ఇలాంటి పాలసీస్ కానీ ఈ ఫీచర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు ఎవరెవరికి ఇచ్చారు, మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇండియా నుంచి పూర్ణిమాదేవి బర్మన్ అనే ఆవిడికి కూడా ఈ అవార్డు అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనిపించి పిక్ చేసిన టాపిక్స్. మీకు ఈ వీడియో నచ్చినా, ఇనిషియేటివ్ నచ్చినా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏదైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసినా ఆ టాపిక్స్ కూడా మెన్షన్ చేయండి. డెఫినెట్గా వీడియోస్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.